హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం సమాజంలో ఏం జరుగుతుందని కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుందన్నమాట. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనకి ఏదన్నా సిచ్యువేషను డిమాండ్ చేసినప్పుడు మన పరిస్థితుల్ని మనము వాటిని చూసి కృంగిపోతూ ఉంటాము. ఇది అనాది కాలంగా ప్రతి కుటుంబంలో ప్రతి జనరేషన్లో జరిగేదనమాట. అంటే మనము పిల్లల్ని చక్కగా పెంచాము, మంచి విద్యా బుద్ధులు నేర్పించాము, కానీ మా పిల్లలు మంచిగా ఉన్నారని ప్రతి ఒక్క తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ మరి కొన్నిసార్లు అది తారుమారవచ్చు. ఆ తారుమారైనప్పుడు తల్లిదండ్రులుగా మనం ఏంటంటే చాలా కృంగిపోతాం. అయితే కృంగిపోతాం, కానీ దాని నుంచి మనం ఎలా బయటపడాలి అనే ప్రయత్నము చేస్తాం. కానీ కొన్నిసార్లు సరైన మార్గాలు మనకు కనిపించకపోవచ్చు, అది ఇంకా జటిలమవ్వచ్చు, అది మనం ఇంకా దాని నుంచి బయటికి రాలని పరిస్థితిలో ఉండొచ్చు. అయితే కాలం అనేది కొన్ని సమస్యలకు పరిష్కారము చూపిస్తుంది. ఖచ్చితంగా దేవుడనే ఖచ్చితంగా మన పట్ల మరి న్యాయపరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి మంచి మేలు జరిగిద్దని నేనైతే నమ్ముతున్నాను. అయితే మరి సుమన్ టీవీ వారు అందమైన జీవితం అనే ఒక ప్రోగ్రాము నిర్వహిస్తూ ఉన్నారు. ఆ ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు చూసినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ కుటుంబాల్లో జరిగేవి, సమాజంలో జరిగేవి, అక్కడ వాళ్ళు కొన్ని సమస్యల్ని పరిష్కరించినప్పుడు ఈ విషయాన్ని కొంతమందికి మనం చేరవేయచ్చు అన్న ఒక చిన్న ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎందుకంటే రీసెంట్గా ఒక తల్లి ఒక్కరే ఉన్నారు, ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే ఆ అబ్బాయి బాగా చదువుకున్నాడు, తల్లి బాగా చదివించింది. ఇంకోటి ఏంటంటే ఆ బాబు 3వ సంవత్సరం ఉన్నప్పుడు వాళ్ళ ఫాదరు యాక్సిడెంట్లో చనిపోయారు. అయితే ఆ తల్లి ఒక్కరే కష్టపడి ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మరి ఉన్నంతలోనే మంచి విద్యాబుద్ధులు నేర్పించారు. అబ్బాయి కూడా బాగా చదువుకున్నాడు, కష్టపడ్డాడు, చదువుకున్నాడు. మరి జర్మనీలో మరి జాబ్ కోసం వెళ్ళాడు. అయితే వెళుతూ వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి ఎక్కడ చేర్చాడంటే వృద్ధాశ్రమం, అంటే వృద్ధులకు ఉంటుంది కదండి ఆశ్రమం, అక్కడ చేర్పించాడు. అయితే అక్కడ ఏం చెప్పాడంటే అమ్మకి, ఇది వృద్ధాశ్రమం అని చెప్పలా, ఎందుకంటే తల్లి బాధపడిద్దని చెప్పన్న ఒక ఉద్దేశంతో, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లమ్మ, నేను ఒక 10-15 రోజుల్లో వచ్చి నేను మళ్ళీ తీసుకెళ్తాను నాతో ఉండటానికి అని చెప్పానని వెళ్ళాడన్నమాట. ఇంకా తల్లి అలాగే ఎదురు చూస్తూ ఉంది. రోజులు లెక్క పెట్టుకుంటూ 10 రోజులైనాయి, 15 రోజులైనాయి, 20 రోజులైనాయి, నెల అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయినాయి, 3 సంవత్సరాలు అయినాయి. అయితే కుమారుడు ఇంకా రాలేదు. ఆమె ప్రతిరోజు ప్రతి ఒక్కరిని అడుగుతుందన్నమాట, మా అబ్బాయి ఎప్పుడు వస్తాడు, మీరు ఫోన్ చేయండి అని చెప్పాను. అయితే 3 సంవత్సరాలైనా మరి ఆ కొడుకైతే రాలేదు. ఆ తల్లి మాత్రము ఆ కొడుకు మీద నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోలే. ఎవరు చెప్పినా కూడా, ఒకవేళ అమ్మ నీ కొడుకు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయడం అంటే ఆమె అస్సలు ఒప్పుకోలేదన్నమాట. లేదయ్యా, మా అబ్బాయి చాలా మంచివాడు, నేనంటే చాలా ఇష్టము, నన్ను వచ్చి తీసుకెళ్తాడని చెప్తుంది. అయితే మరి మొత్తానికి ఒక బ్రదర్ ఏం చేశారంటే అనాథాశ్రమాలకు వెళ్ళి అప్పుడప్పుడు కొంతమందికి వృద్ధులకి ఆహారం పంచి వస్తూ ఉంటారు. ఆర్గనైజేషన్ పెట్టుకొని తను కొంత పేదలకి సహాయం చేస్తూ ఉంటారు. అయితే ఆ బ్రదర్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరిలో చూసినప్పుడు ఈ తల్లి పరిస్థితి దయానీయంగా ఉంది. ఎందుకంటే ఆమె ప్రతి క్షణము ప్రతి ఒక్కరిని నా కుమారుడు ఎప్పుడు వస్తాడు, నా కొడుకు ఎప్పుడు వస్తాడు, మీకు ఫోన్ చేసేడా, ఒకసారి ఫోన్ చేయండి, మాట్లాడించండి అని చెప్పనని బ్రతిమలాడుకుంటుంది. ఎలా అంటే ప్రతిరోజు ప్రతి గంట. ఇంకా అక్కడ చూసిన సిచ్యువేషన్ ఆ బ్రదర్కి ఏం చేశాడంటే ఆ ఫోన్ నెంబర్ తీసుకొని, అంటే అక్కడ అనాథాశ్రమంలో అంటే వృద్ధాశ్రమంలో చేర్పించేట్టు కూడా వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తారు కదా, ఆ బ్రదరు వాళ్ళ కొడుక్కి ఫోన్ చేశాడు. చేస్తే 2 సార్లు కట్ చేశాడు, 3వసారి ఫోన్ లిఫ్ట్ చేస్తే బ్రదర్, ఈరోజు ఇలా మీ అమ్మగారు ఇలా బాధపడుతున్నారు, మరి మీ అమ్మగారు కోసం మీరు రాలేదు, 3 సంవత్సరాలు గడిచిపోయిందంట అని అంటే, ఆ కుమారుడు ఏమన్నాడంటే ఒకటే మాట, నాకు అవసరం లేదు, నాకెవ్వరు లేరు, నేను హ్యాపీగా బతుకుతున్నాను, ఇక్కడ వివాహం చేసుకున్నాను,
నేను సెటిల్ అయిపోయాను, నేను ఇంక ఇండియా రాను, నాకు ఎవరు లేరు అని అన్నాడు. అయితే ఇంకా ఆ బ్రదరు చాలా స్టన్ అయిపోయాడు అన్నమాట. ఇంకా అది కాదు బ్రదర్ అంటే, లేదు లేదు అని చెప్పి ఫోన్ కట్ చేశాడంట. సరే ఇంకా ఆ తల్లికి చెప్తే, ఆ మాట చెప్తే, అమ్మ ఒకవేళ నీ కుమారుడు ఇట్లా రాడు అని అంటున్నాడు అని అంటే, లేదయ్యా మీరెవరితో మాట్లాడారు, నా కొడుకు అయితే అలా అనడు అని చెప్పనని ఆ తల్లి చాలా నమ్మకంగా చెప్తుంది. అంత దీనంగా అంటే అంత కాన్ఫిడెంట్గా. అయితే ఇంకా ఆ బ్రదర్ ఏం చేశాడంటే, ఆ తల్లిని అక్కడ అందరిలో ఉంచలేక తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. ఆ ఇంటికి తీసుకొచ్చుకొని వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంటున్నాడు. అయితే ఈ 15 రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటే 15 రోజుల్లో ఆ తల్లి ఉదయాన్నే లెగవటము, రెడీ అవ్వటము, తన బట్టలు సర్దుకోవటము, సంచికి పెట్టుకోవటము, అయ్యా మా కొడుకు వచ్చాడా లేదో చూడండి అయ్యా, కారు వేసుకొని వచ్చాడేమో చూడండి అయ్యా, మరి నేను 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 రెడీగా ఉన్నాను చెప్పండి అయ్యా, కొంచెం ఫోన్ చేయండి అయ్యానని రోజు ఆ బ్రదర్ని బ్రతిమలాడుకుంటుందన్నమాట. ఇంకా ఆ బ్రదర్కి ఇంకా కన్నీళ్ళు ఆగట్లేదు. ఇంకా ఫోన్ చేస్తేనేమో వాళ్ళ కొడుకు ఫోన్ అయితే తీయట్లేదు. ఇంకేం చేశాడంటే ఆ బ్రదరు, ఇంకా ఇలా కాదు అని చెప్పానని మరి సుమన్ టీవీ వారు నిర్వహిస్తున్న అందమైన జీవితం అనే ప్రోగ్రాంకి అప్రోచ్ అయ్యాడు. మెయిల్ చేశాడన్నమాట. సార్ ఇలా కొంచెం సమస్య ఉంది, మీరు కొంచెం సాల్వ్ చేయాలి అంటే వాళ్ళైతే ముందుకు వచ్చారు. అందులో నిజంగా డాక్టర్ గారు మరి కళ్యాణ్ చక్రవర్తి గారు కావచ్చు, మరి అక్కడ ఉండే మరి తోటి మేడం గారు, మరి ఆ పేరైతే నేను మర్చిపోయాను, గుర్తు రావట్లేదు, ఆమె కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఆ సమస్యని. అయితే చేసుకున్న తర్వాత ఒకసారి ఫోన్లు కలిపారు. వాళ్ళ అమ్మగారితో ముందు మాట్లాడిచ్చారు. అమ్మ ఒకవేళ మీ కొడుకు రాడేమో, 3 సంవత్సరాలు గడిచిపోయింది కదా, మరి మీ కొడుకు రాడేమో, ఇంక ఇక్కడే ఉండిపోవాలి నువ్వు, తప్పని పరిస్థితి, నువ్వు దాన్ని అంగీకరించాలి అంటే అసలు నేనైతే విన్నప్పుడు ఆ తల్లి మాటలు లైవ్లో విన్నప్పుడు అసలు ఆ ఏడుపు ఆగలేదన్నమాట. అసలు ఎంత దీనంగా చెప్తుందంటే, ఎంత కాన్ఫిడెంట్గా చెప్తుందంటే, ఎంత అమాయకంగా చెప్తుందంటే, అంటే తల్లి ప్రేమ ఇలా ఉంటుంది అనేది మరొకసారి విన్నప్పుడు చాలా బాధేసింది. ఇంకైతే లేదండి మా అబ్బాయి వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు అని చెప్పానంటే డాక్టర్ గారు ఎంత చెప్పినా కూడా ఆ తల్లి మనసు అంగీకరించట్లేదు. ఇంకా అంటే తల్లికి మించిన ప్రేమ మించిన ఇంకెక్కడ దొరకదంటే ఇదే అనిపించింది. అయితే వెంటనే ఇంకా సరే మేము కాల్ చేస్తామండి, మరి అతని ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటే ఆ ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు మరి డాక్టర్ గారు వాళ్ళే ఫోన్ చేశారు. చేసినప్పుడు అతనైతే కొడుకు ఫోన్ తీసాడు జర్మనీ నుంచి. ఇంకా కొడుకు ఫోన్ చేస్తే, ఏంటయ్యా ఇక్కడ మీ అమ్మని ఇట్లా వదిలేశారు, మరి ఏంటి అని అంటే అతను ఒకటే మాట అన్నాడు, నాకెవ్వరు లేరండి, నాకు ఎవ్వరు లేరు, నాకు అమ్మ లేరు, ఎవ్వరు లేరు, నేను ఇక్కడ జర్మనీలో ఉంటున్నాను, నాకు వివాహం అయింది, నేను సెటిల్ అయిపోయాను, నేను హ్యాపీగా ఉన్నానని చాలా ఎలా అంటే ఎంత స్ట్రాంగ్గా చెప్పాడంటే నిజంగా ఆ తల్లి నిజంగా వాళ్ళ కొడుకు కాదేమో అన్నట్లుగా మాట్లాడాడు. ఇంకా డాక్టర్ గారు 18 నిమిషాల సేపు మరి ఎంత తల్లి ప్రేమ గురించి, మరి అసలు మీ అమ్మ ఎలా పెంచింది అంటే, చివరికి వాళ్ళ నాన్న అబ్బాయి 3వ సంవత్సరం ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. ఇంకా ఉన్న కొంత పొలం కానీ మరి ఇల్లు కానీ మొత్తం పెట్టి చదివించి ఆ అబ్బాయిని బీటెక్ చేయించి మరి జాబ్ నిమిత్తమై జర్మనీ పంపించేటప్పుడు చివరికి ఉన్న ఇల్లు కూడా ఆ తల్లి అమ్మేసిందన్నమాట. ఎందుకంటే నా సర్వస్వం నా కొడుకే కాబట్టి, ఒక్కడే కొడుకు, కూతురు లేరు, ఇంకా కొడుకులు లేరు, నాకు ఒక్కడే కొడుకు కాబట్టి అని చెప్పనని తన ఉన్న ఇల్లు కూడా అమ్మేసి ఇంకొక రూపాయి దాచుకోకుండా మొత్తం కొడుక్కిచ్చి పంపించేసింది అన్నమాట. ఉన్న బంగారం కానీ ఏమీ లేదు ఆమె దగ్గర. ఇంకా వాళ్ళ కొడుకుని ఒక్కొక్కటి అసలు ఏం జరిగింది చెప్పమ్మా, ఎందుకు అలా వదిలేసావు మీ అమ్మని అంటే ఇంకా అబ్బాయి మనసు కొంచెం కరగటం అనేది మొదలుపెట్టింది. ఇంకా ఆయన అడిగాడు, ఎందుకు అసలు వెళ్ళాల్సి వచ్చింది ఏంటి అని అంటే, అయితే కొంతమందిని మనం అనుకోవచ్చు పరిస్థితుల ప్రభావం ఎవరిని కఠినంగా మారుస్తాయో, ఎవరిని మరి కఠిన హృదయాల్ని ఎలా మంచిగా మారుస్తాయో తెలియదు, కానీ పరిస్థితులు సమాజము చాలా నేర్పిస్తాయి. కొంతమందిని మంచివారిని చెడ్డవారిగా చేస్తాయి, చెడ్డవారిని మంచివారిగా చేస్తాయి. ఏదైనా అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు అవి ఉంటాయనేది వీటిని చూసినప్పుడు మరి మనకున్న బాధ కంటే ఎదుటి వాళ్ళ బాధ చాలా ఎక్కువ అనిపిస్తూ ఉంది. అయితే ఇంకా వాళ్ళ కొడుకు చాలా బాధపడి చెప్తున్నాడు, చిన్నప్పటి నుంచి నేను ఒంటరిగా మా అమ్మతోటే నేను
ప్రయాణం చేశానండి. ఇంకా మా అమ్మ అన్నీ చూసింది. కానీ ఇప్పుడు ఆమెను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. ఆమెను చూసినప్పుడు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. వాటిని నేను మర్చిపోలేకపోతున్నాను అని అన్నప్పుడు, నిజంగా ఆ అబ్బాయి చిన్ననాటి నుంచి మూడో సంవత్సరం నుంచి ఎంతోమంది తల్లిదండ్రులు స్కూల్‌కి అనేక మంది పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు, ఫంక్షన్స్ తీసుకెళ్ళినప్పుడు, లేకపోతే మరి కొన్ని కొన్ని పరిస్థితుల్లో తండ్రిని ఎంత మిస్ అయ్యాడో, తనకి తండ్రి సపోర్ట్ ఉంటే ఎంత ఉండేదో అని చెప్పనని ఒక అబ్బాయి ఒక మానసికమైన లోకి వెళ్ళిపోయాడన్నమాట. అంటే మనం ఏంటంటే రెండు వైపులు చూడకుండానే ఒక్కోసారి జడ్జిమెంట్ చేసేస్తూ ఉంటాము. అలా చేయకూడదనేది మాత్రము మరి ఆ సన్నివేశాలు చూసినప్పుడు మొదటైతే కొడుకు మీద చాలా ద్వేషం, కోపం ఉండింది. కానీ తీరా ఆ అబ్బాయి లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ ప్రతిదీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ తల్లి మీద ప్రేమ ఉంది. కానీ ఆ తల్లిని ఇంకా ఆమెను చూసినప్పుడల్లా అవే ఆమె పడిన బాధలు, మరి వాళ్ళిద్దరూ ఇబ్బంది పడిన పరిస్థితులు చూసినప్పుడు మరి ఆ తల్లిని కొంచెం దూరంగా పెడితేనే మంచిది. నేను కొంచెం ఇప్పుడన్నా కొంచెం నేను లైఫ్ మంచిగా హ్యాపీగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఆ అబ్బాయి ఇక్కడ పెట్టి నేను వెళ్ళానని చెప్తున్నప్పుడు అయితే డాక్టర్ గారు నిజంగా కళ్యాణ్ చక్రవర్తి గారికి మరి చాలా చాలా మరి నిండు మనసుతోటి మరి వందనాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఆ డాక్టర్ గారు అంటే ఆయన సైకాలజిస్ట్ అన్నమాట. సో కాబట్టి మనస్తత్వాల్ని చదివిన వ్యక్తి కాబట్టి మరి చిన్నంగా కుమారుణ్ణి తల్లివైపు మళ్లించే విధంగా మాట్లాడినప్పుడు మొత్తానికి వాళ్ళ తల్లిగారి చేత మాట్లాడిచ్చారన్నమాట ఫోన్లో. అయితే ముందు మాటలు ఏవి కూడా తల్లికి వినపడకుండానే చేశారు. ఎందుకంటే ఆ తల్లి హృదయం ఎక్కడ గాయపడుతుందో, ఆమె ఎక్కడ చనిపోతుందో భయంతో మొదటి కుమారుడు అన్న మాటలన్నీ కూడా ఆ తల్లికి వినపడకుండానే చేశారు. తర్వాత మీ కుమారుడితో మాట్లాడమ్మా అన్నప్పుడు ఇంకా ఆ తల్లి ఎంత అమాయకంగా అడుగుతుందంటే, ఏరా నాన్న ఎక్కడికి వెళ్ళేవు, నన్ను ఎందుకు వదిలేసేవు, అందరూ సంవత్సరం అయిపోయింది అంటున్నారు, 2 సంవత్సరాలు అయిపోయింది అంటున్నారు, 3 సంవత్సరాలు అయిపోయింది అంటున్నారు, నిజమేనా ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి అని చెప్పనని నేను లేకుండా నువ్వు ఎలా బ్రతుకుతున్నావురా, నువ్వు ఎలా ఉన్నావురా అని ఆ తల్లి తన దూరంలో కాకుండా తన కుమారుని విషయంలోనే అడుగుతూ ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఆ డాక్టర్ గారితో మొదట తల్లి మాట్లాడేటప్పుడు, ఏమ్మా ఇంకా మీ కొడుకు రాడేమో, మరి 3 సంవత్సరాలు అయిపోయింది కదా, కనీసం ఒక్క ఫోన్ కూడా చేయడానికి ఇష్టపడిన వాడు నిన్ను ఎలా తీసుకెళ్తాడు అని అంటే ఆ తల్లి అన్న మాట ఏంటంటే, లేదండి నా కొడుక్కి ఏదో ముఖ్యమైన పని ఉంటుంది, మరి ఖాళీ లేకుండా ఉంటుంది, అంత పని ఉంటుంది, అందుకే నాకు ఫోన్ చేయలేకపోయి ఉంటాడు, అంతేకాని నేనంటే ఇష్టం లేక కాదు, నేనంటే చాలా చాలా ఇష్టం అని ఆ తల్లి అమాయకంగా చెప్పినప్పుడు నిజంగా ఇక్కడ తల్లి ప్రేమే గెలిచిందని చెప్పని మనం చెప్పుకోవడానికి మరి ఆ సమస్య పరిష్కారమే మనకి నిదర్శనం అన్నమాట. అయితే చివరికి ఆ కొడుకు అడిగినప్పుడు నాకైతే చాలా చాలా ఎమోషనల్ అయిపోతున్నాను. అసలు అది విన్నప్పుడు చాలా ఏడ్ చేశాను నేనైతే. ఇంకా చివరికి ఆ తల్లి అడిగిన మాటలకి కొడుకు అయితే కన్నీరు వచ్చేసింది, చాలా దుఃఖం వచ్చేసింది. ఇంకేడ్ చేసాడు, లేదమ్మా నేను వస్తాను, నేను తీసుకెళ్తాను అని చెప్పనని ఇంకా వాళ్ళ అమ్మతో మాట్లాడిన తర్వాత మరలా డాక్టర్ గారు మాట్లాడారు. లేదయ్యా నువ్వు వచ్చి తీసుకెళ్తావా, లేదంటే కనీసం ఇక్కడే ఉంచి ఇక్కడే ఫోన్లోనన్నా మాట్లాడిస్తూ ఉండు, మా రోజుకి ఒకసారైనా మాట్లాడుతూ ఉండు ఆమెతోటి, ఏదో ఒకటి పరిష్కారం చెయ్యనంటే మొత్తానికి తన కుమారుడైతే వెంటనే రావడానికి సిద్ధపడ్డాడన్నమాట. వచ్చి నాతో పాటు మా అమ్మని తీసుకెళ్తాను, నేను అక్కడే ఉంచుకుంటాను, లేదంటే అక్కడే కొన్ని ఏదన్నా ఆర్ఫాన్స్ ఉంటాయి కదండి, అదే వృద్ధాశ్రమాలు ఉంటాయి కదా, అక్కడే పెట్టుకొని అక్కడే చూసుకుంటాను నేను అని చెప్పనని కొడుకు అయితే మనసు కరిగింది. సో కాబట్టి మనకి పరిస్థితులు ఒక్కోసారి మనము ఒంటరి వాళ్ళను కూడా మనం కొంచెం సహాయం చేయాలి. ఎందుకంటే ఆ అబ్బాయి చిన్ననాడు ఎంత ఒంటరిగా ఫీల్ అయ్యాడు, అదే కొంచెం సమాజం, బంధువులు కానీ ఎవరైనా కొంచెం హెల్ప్ చేసి ఉంటే ఆ అబ్బాయి ఇక్కడే సెటిల్ అయ్యేవాడు, ఇక్కడే తల్లిని బాగా చూసుకునేవాడు. కానీ ఆ అబ్బాయి ఒక రకమైన మానసికంగా గురయ్యాడు. తర్వాత వచ్చేసి తల్లి పడిన కష్టాలు ఇవన్నీ కూడా ఆ అబ్బాయిని ఒక రకంగా మానసికంగా ఆ అబ్బాయి అయిపోయాడు తల్లిని దూరం పెట్టడానికి. అంటే ఏదైనా కూడా ఒక సమస్యని కుటుంబీకులు కూర్చొని మాట్లాడి డిస్కషన్ చేసుకున్నప్పుడు అవి పక్కకి వెళ్ళిపోతాయి. మనం ఏం చేస్తామంటే ఆ సమస్యని పట్టుకుంటాం కానీ మనుషులను వదిలేస్తాం. వదిలేయాల్సింది సమస్యని కదా, మనుషులను కాదు కదా అన్న ఒక విషయాన్ని ఇక్కడ మనం ఖచ్చితంగా గ్రహించాలి.
అయితే నిజంగా ఆ తల్లిని తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకున్న మరి ఒక బ్రదర్ అయితే నిజంగా ఆయన ఒక బాధ్యత తీసుకొని సమాజపరంగా మరి మరి సుమన్ టీవీ వారికి అందమైన జీవితం ప్రోగ్రాంకి ఫోన్ చేసి మరి ఆ తల్లి గురించి పట్టించుకొని చివరికి మరలా తన కుమారుడికి చేర్చేంత వరకు తన ప్రయత్నం ఆగకుండా ఒక మంచి సోషల్ యాక్టివిటీగా తను నిరూపించుకున్నాడు. సో కాబట్టి మనం కూడా సమాజంలో ఉంటున్నాము, ఎన్నో చూస్తుంటాము. కనీసం మనము ఆర్థికంగా వారికి సహాయపడలేకపోయినా కనీసం మాట సహాయమైన, తోడు సహాయమైన, మరి ఏ సహాయం చేయగలిగినప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందండి. ఇంకోటి వచ్చేసి ఎవరైనా సమస్యలని ప్రతి ఒక్కరికి వస్తాయి. ఎవరికన్నా చెప్పుకుంటే అమ్మమ్మ పరువు పోతుంది, లేకపోతే మమ్మల్ని చులకనగా చూస్తారు అన్న ఒక అపోహను తీసేయండి ముందు. ఎందుకంటే సమస్యలు ప్రతి ఇంట్లో ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. కాకపోతే కొంతమంది బంధువులు కూర్చోబెట్టుకుంటారు, కొంతమందికి ఏంటంటే బయట చెప్పుకుంటే ఇబ్బంది అని ఆ సమస్యని వెంటేసుకొని తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఒకవేళ మనలో ఎవరికైనా సరే ఇలాంటి సిచ్యువేషను మీకు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మరి మీరు ఒక అవకాశం ఉంటే అందమైన జీవితాన్ని అప్రోచ్ అవ్వండి. సుమన్ టీవీ వారు నిర్వహిస్తున్నారు. సో కాబట్టి ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. సో కాబట్టి ఆ తల్లి కుమారుడు మరి ఇద్దరు కూడా ఒక చోట చేరడానికి వాళ్ళు సోషల్ యాక్టివిటీగా వాళ్ళు కూడా ఎంతో డాక్టర్ గారు కానీ మరి యాంకర్ గారు కానీ చాలా చాలా సహకరించారు. కాబట్టి మనలో సమస్య ఉన్నా మనం ఏంటంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే సిగ్గుపడితే మనకి ఎవరు వచ్చి మనకు సహాయం చేయరు. కాబట్టి కొన్ని ప్రయత్నాలు మనమే ముందు అడుగు వేయాలి. ఇంకొకరికి ఏంటంటే మనము మార్గదర్శకంగా అయి ఉండాలి. అందరికీ ఏమీ తెలియవండి, ముందుకు వెళ్తూ ఉంటే అన్నీ తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతిదీ మనం ఎదుర్కోవాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. సో కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ చేరవేయాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరందరూ స్వాగతిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.